The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఇష్టమైన అబ్బాయిలు అంటే లవ్ చేస్తారు నార్మల్గా. బేసిక్ ఇప్పుడున్న జనరేషన్ లవ్ అంటే కలవడం కోసమే, ఎలా కలవడం అంటే ఫిజికల్గా కలవడం Sex. కోసమే. ఆ. అదే నేను ఎప్పుడు వాడను. చేయలేదా వచ్చినాను ఆ, అయితే నార్మల్గా లవ్ అని అంటే సెక్స్ కోసం లేకపోతే దాని కలుస్తూ ఉంటారు. ఇప్పుడు సంభోగం ఆ, ఇప్పుడు ఇప్పుడు మ్యాక్స్ లవ్ అంతా ఇలాగే ఉండడానికి రీజన్ ఏమైనా ఉందనుకుంటున్నా? ట్రామా రెస్పాన్స్. హైపర్ సెక్షువాలిటీ ఇస్ ట్రామా రెస్పాన్స్. చెప్తా దానికి ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. బాడీకి జనరల్గా మనం సేఫ్ అని ఫీల్ అవ్వడానికి డైలీ 8 నుంచి 12 హగ్స్ కావాలి. అది కూడా ఏంటి, నిమిషం పాటు కనీసం 20 సెకండ్లు మనం పట్టుకొని సెక్స్ ఉద్దేశం లేకుండా, ప్లటానిక్ అంటే నాకు సెక్స్ ఉద్దేశం లేదు, నువ్వు సేఫ్ అని ఫీలింగ్ ఇవ్వడానికి అమ్మనో నాన్ననో అక్కనో చెల్లినో ఉద్దేశం లేకుండా, ఆ ఉద్దేశం లేకుండా మనం పట్టుకునే 8 నుంచి 12 హగ్స్ కావాలి. అప్పుడు మన బాడీ సేఫ్టీ అని ఫీల్ అవుతుంది. ఓకే, నువ్వు సేఫ్గా ఉన్నావు సొసైటీలో అని ఫీల్ అవుతుంది. మనము పాతకాలంలో చూస్తే మనకి జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. అమ్మ ఒళ్ళోనో తాతయ్య ఒళ్ళోనో అమ్మమ్మనో పట్టుకోవడమో ఇవన్నీ మనకి ఫిజికల్ టచెస్ దొరికేవి కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పరిగెత్తు, ఇప్పుడు మనము రోబోట్లా పరిగెట్టే మనుషులం కాదు, చిల్లవడానికి పుట్టాం. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు తప్ప ఏ జంతువులన్నా తీసుకోండి, అన్ని జంతువులు కూడా ఆకలి అయినప్పుడు వేటాడుతాయి, మిగతా టైంలో చిల్లవుతాయి. మనం మాత్రమే పరిగెడుతున్నాం. సో ఈ పరిగెత్తడం వల్ల ఏమవుతుందంటే మన లోపల అడ్రినల్ రష్, కార్టిజాల్, ఈ 2 నెగిటివ్ హార్మోన్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, మన గుండె ఒక స్పీడ్లో కొట్టుకోవాల్సింది, అయ్యా నేనేం పని చేయట్లే, నేను డబ్బులు సంపాదించట్లే, నాకు ప్రేమ దొరకట్లే, ఇది మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ బ్రెయిన్ బాడీ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంది. యాంగ్జైటీలోకి వెళ్ళిపోయినప్పుడు బాడీ ఏం చేస్తుంది, నిన్ను ఫోర్స్ చేస్తుంది పాజిటివ్ హార్మోన్స్ కావాలి నాకు అని. పాజిటివ్ హార్మోన్స్ కావాలంటే ఆర్గాజం కాగానే ఏమవుతుంది, ఆహా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద డోపమిన్ హిట్. సో నీకు చేసిన ప్రతిసారి యు ఆర్ ఫీలింగ్ బెటర్ అండ్ యు ఆర్ గెట్టింగ్ ఫిజికల్ టచ్. ఓకే, ఆ ఫిజికల్ టచ్, ఓహో బాడీ ఏం డిసైడ్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం డిసైడ్ అవుతుంది అంటే, ఓహో ఇలా నిన్ను హార్నీ చేసేసి నిన్ను కామం పెంచేస్తే నువ్వు ఒక మనిషిని దగ్గర తెచ్చుకుంటున్నావు, అప్పుడే నాకు టచ్ దొరుకుతుంది కాబట్టి నేను హార్నీ చేసేస్తా, నువ్వు సచ్చినట్టు దానికోసమన్నా ఒక మనిషిని తెచ్చి ముట్టుకునేలా చేస్తావు అని బాడీ హైపర్ సెక్షువల్ అయిపోతుంది. బో ఇన్నున్నాయా ఇన్నున్నాయమ్మా. ఇది యాక్చువల్ మామూలుగా నాకు నా పర్సనల్ డౌట్, పెళ్లి చేసుకుంటా నేనా? యా, చేసుకుంటా. అంటే కరెక్ట్ పర్సన్ దొరికితే ఫస్ట్ షూర్. ఎవరైనా ఏమైనా ప్రపోజల్ కానీ మాట్లాడడం ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి కానీ నేను సేఫ్గా, ఐ మీన్ ఎట్లా అంటే ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ మనిషి కావాలి లైఫ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నన్ను టాంబాయ్ అంటారు, నన్ను మొగోడిలాగా అంటారు, మ్యాస్క్యులిన్ అంటారు. లేదా ఇప్పుడు నాకు అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా ఇప్పుడు నాకు ఎలాంటి మనిషి కావాలి అంటే, నేను పెద్ద మనిషి అంటే అందరి జీవితంలో అమ్మని అయిపోయాను చెప్పా కదా, నాకు ఆ బాధ్యత అలసిపోయా. ఓకే, నేను చిన్న పిల్లని అవ్వగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చినప్పుడు, అనే ప్రూఫ్ దొరికినప్పుడు ప్రాబబ్లీ ఐ కెన్ థింక్. మీరు సొసైటీ కోసం ఆలోచించి సొసైటీ కోసం మాట్లాడుతున్నారు అంతే కదా, మిమ్మల్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నారు? సంబంధం లేదు. ఎందుకు? హీరోలు ఎప్పుడు సొసైటీ పీపుల్ ప్లీజర్లు కాదు హీరోలు. ఆ సొసైటీ నాకు లాభం వచ్చినా లేకున్నా నా వల్ల సొసైటీ బాగుపడుతుందని డిసైడ్ చేసుకునేటోడే ఫ్రీడమ్ ఫైటర్ అయ్యిండు. భగత్ సింగ్ అయినా ఎవరైనా సరే, ప్రాణం పోతుందని తెలుసు, రిస్క్ ఉందని తెలుసు, దీనివల్ల నన్ను గుర్తించరా అని పట్టించుకోరు. నా వల్ల బాగుపడుతుంది దేశం, నేను బలైనా సరే, నాకు కష్టం వచ్చినా సరే, నేను సఫర్ అయినా సరే, నేను చేసే పని వల్ల నలుగురు బాగుపడతారు అని అర్థం చేసుకున్నాడు హీరో అవుతాడు. ఈ సొసైటీలో మీ ఫ్యామిలీ కూడా, మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా మిమ్మల్ని? సంబంధం లేదు నాకు, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయాలని నా సంబంధం నాకు లేదు. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను, అది నాకు ఇంపార్టెంట్. నా కుక్క యాక్సెప్ట్ చేసింది నాకు అది చాలు. సడన్గా మీరేంటి సందీప్ రెడ్డి మంగళ మాట్లాడతా? నేను ఎప్పుడు ఇట్లానే మాట్లాడా, నార్మల్గా జస్ట్ కంపేర్. ఫేమస్ అయింది అందుకే కదా. బేసికలీ మీ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ అవుతుంది? బాగానే పోతుంది. అది ఒక పార్ట్ ఆఫ్ రెవెన్యూ కోసమేనా మీరు స్టార్ట్ చేసి? పార్ట్ ఆఫ్ రెవెన్యూ అంటే, ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అంతా అయ్యి చలో నేను కొంచెం మెల్లిమెల్లిగా వర్క్ చేద్దాము అని స్టార్ట్ చేసి మొత్తం అన్ని ఛానల్స్ తిరిగా, టీవీ ఛానల్స్ తిరిగా, న్యూస్ ఛానల్స్ తిరిగా, యూట్యూబ్ ఛానల్స్ తిరిగా, మూవీ ఆఫీస్లో అందరినీ కాంటాక్ట్ అయ్యా. నాకు అర్థమైందంటే నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ.
నో బడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. నా ఇంటర్వ్యూలు కావాలి, నా కంటెంట్ కావాలి, కానీ నాకు ఆదాయం ఇచ్చే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఇది నాకు అర్థమైపోయింది. సో నేనే గొడవాలి. సో సాగర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, హైదరాబాద్ నైట్స్ అని ఒక సినిమా డైరెక్ట్ చేసిన 23లో బెడ్ రిడన్ అవ్వకముందు. సో అది ఇంకా రిలీజ్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆ సినిమా డైరెక్టర్ నాకు సినిమా బండికి డిఓపి అనమాట తను. సో తను ఫ్రెండ్ అయ్యాడు. నేను పడిపోయిన టైంలో నాకు క్రౌడ్ ఫండ్ క్యాంపెయిన్ రేజ్ చేయడము, నాకు రెగ్యులర్గా కొంత గొప్ప డబ్బులు. ఇప్పుడు నాకు సాగర్ కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ దట్ హెల్ప్స్ మీ కన్సిస్టెంట్లీ. అంటే నా దగ్గర నుంచి నన్ను బాధ పెట్టకుండా, నన్ను ఎక్స్ప్లాయిట్ చేయకుండా, నన్ను అబ్యూజ్ చేయకుండా, ట్రూ హార్ట్తోని, ప్యూర్ ఫ్రెండ్షిప్తోని నాకు హెల్ప్ చేస్తున్న 2-3 మనుషుల్లో సాగర్ కూడా. సో సాగర్ ఏమన్నాడంటే, నువ్వు టెన్షన్ పడక గాయత్రి, మనకి ఇది ప్రాబ్లం, దీని సొల్యూషన్ ఉండకుండా ఉండదు, విల్ డూ సంథింగ్, విల్ స్టార్ట్. నేను ప్రొడ్యూస్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్కి నేను సపోర్ట్ చేస్తాను. కానీ బాల్కనీ చిత్రాలు అని తన ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో తను కూర్చొని, నువ్వు ఏం చేస్తావు, నువ్వు యూట్యూబ్ కంటెంట్ చేసుకుంటూ వెళ్ళు, తను పోస్ట్ ప్రొడక్షన్ నేను చూసుకుంటా, రిలీజ్ నేను చూసుకుంటా, ఫైనాన్స్ ఎట్లా చేద్దాం. ఇప్పుడు నాకు రాదు పని, నువ్వు కొత్త, నేను కొత్త, నేను ఫిల్మ్ మేకర్ని, నాకు యూట్యూబ్తో సంబంధం లేదు, బట్ విల్ ట్రై డూయింగ్ సంథింగ్ అని చెప్పి అలా స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు ఉంది అంటే, నా వాయిస్ ఇప్పుడు ఒక యాక్ట్రెస్ అన్న తర్వాత, ఒక పబ్లిక్ పర్సన్ అన్న తర్వాత, యూ షుడ్ బి అలైవ్ ఇన్ ద మీడియా. సో దట్ ఈస్ వన్ రీజన్. ప్రతిసారి వేరే యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తే రాంగ్ టైటిల్స్ వేసి నా పేరంతా ఖరాబ్ చేసారు. నేను ఎంపవర్ చేద్దామని వస్తే నన్ను డిస్పవర్ చేసేసారు. సో వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు పాడు చేసుకోవడం ఎందుకు, నా వాయిస్ నా ఫస్ట్ హ్యాండ్ వాయిసే వెళ్ళాలి, వేరేళ్ళ కంట్రోల్లోకి వెళ్ళకూడదు, నా ఇమేజ్ నా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. దీనివల్ల ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డెమో షూట్ ప్లాన్ చేస్తున్నా, సినిమా స్టోరీ ఒకటి పెట్టుకొని. మళ్ళీ సాగరే నా డెమో షూట్కి కూడా డబ్బులు పెడుతున్నాడు. సో ఇప్పుడు యాక్చువల్గా మొన్న షూట్ చేయాల్సింది, హీరో కోసం వెతుకుతున్నా. మీ డైరెక్షన్కి మీకు మంచి అవార్డ్స్ వచ్చాయని విన్నా. మీకు ఆ టాలెంట్ కూడా ఉంది కదా. ఉంది, టాలెంట్ ఒకటి సరిపోతుందా? చాలా మందికి తెలుసు లేదు కదా మీ డైరెక్షన్, మీ అవార్డ్స్కి, మీ అవార్డ్స్ గురించి. చిన్న చేసా, సినిమాలు చేయలేదు కదా, సినిమా చేస్తే ఆ చిన్న వాటికి అన్ని వచ్చాయంటే పెద్ద చేస్తే ఎలా వస్తుందో. మీ థాట్ ప్రాసెస్కి, మీకు దానికి అంటే ఎలాంటి హీరో కావాలి? ఇది ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. ఈ లవ్ స్టోరీలో 40-year-old ఫీమేల్, 30-year-old మేల్. నేను పనికిరానా? నాకు కరెక్ట్ అది మాట్లాడదామని అనుకుంటున్నారు లోపల. అంటే ఫస్ట్ టైం కదా మనం కలవడము. కింద రాగానే శివ ఏజ్ ఎంత ఉంటుంది, శివని అడుగుదామా, 29-30 దగ్గరలో ఉన్నా, సరిపోయా శివ కరెక్ట్. సో ఈ సినిమా మొత్తం లవ్ రొమాన్స్. ఓకే, నీకు ఓకేనా? నాకు ఓకే. సరే అయితే అయిపోయినాక మాట్లాడు. రెమ్యునరేషన్ రెమ్యునరేషన్ ఇవ్వలేను, పేద డైరెక్టర్. నాకు రెమ్యునరేషన్ తో అవసరం లేదు, కంటెంట్. సరే డెమో వరకు అయితే, డెమో షూట్ వరకు అయితే చూద్దాం. తర్వాత ఎప్పుడు జాబ్ చేయాలని అనిపించలేదా మీకు? అనిపించే అన్ని తిరిగా. నేను ఏం జాబ్ చేయగలుగుతానో దాన్ని బట్టి అన్ని ప్లేసెస్లో తిరిగా. చూడాలి, ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. ఇప్పటికీ మీకు చెప్తే మరి 3 నెలలు అవుతుంది నేను రూమ్ రెంట్ కట్టుకొని. కాకపోతే మా ఓనర్ ఏంటంటే, నేను 10 ఏళ్ళ నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళ ఫస్ట్ నేను 2 bedroom 2 BHKలో ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు నాకు పెంట్ హౌస్ కావాలి అని మొండికి చేస్తే, మా షిజ్జుగాడు ఉన్నాడు, సన్లైట్ లేదు, నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సన్లైట్ కావాలి అని చెప్పి పెంట్ హౌస్ అంటే మా అందే ఉంది ఇంకోటి చూడని, మళ్ళీ అక్కడ 4 years ఉన్నా, మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ 11 years నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే నా మీద అభిమానం ఏంటంటే, ఒక్కతే కష్టపడుతుంది, ఒక్కతే మళ్ళీ అలర్ చేయను, మళ్ళీ కాలనీలో ఏమైనా లొల్లులు అయితే నేను వెళ్ళి చూస్తుంటా. సో అట్లా కోవిడ్ టైంలో కూడా చాలామంది సఫర్ అవుతూ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే వాళ్ళందరికీ ఒక 300 ఫ్యామిలీస్కి ఫుడ్ సప్లై చేసిన, ఎన్జిఓస్తో టైఅప్ చేసి, టీవీ ఛానల్స్లో లైవ్ ఇచ్చి, నా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్లు ఇచ్చి, అలా అయినా ఎన్జిఓస్తోని వేరే కంట్రీస్ నుంచి డబ్బులు పంపించి అలా చాలామందికి సెట్ చేశాను అనమాట. సో కాలనీలో అందరూ బేసిక్గా నన్ను గుర్తుపట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నాట్ జస్ట్ బికాస్ ఐమ్ అన్ యాక్ట్రెస్, బికాస్ దెర్ ఇస్ అట్లా. సో అట్లా మంచితనం కొద్దీ సరే వెయిట్ చేస్తాలే గాయత్రి, అయినప్పుడు చేద్దు కానీ అలా మా ఓనర్స్ కూడా కొంచెం. నాకు వింటుంటే అదలా ఉంది అంతే. అంటే ఒకప్పుడు బాధపడేదాన్ని, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఐ డోంట్ డిజర్వ్ దిస్, నేను మంచి మనసున్న మనిషిని, నాకు ఇలా చేయకూడదు, సొసైటీ మంచోళ్ళతో మంచిగా ఉండాలి అని. కానీ వీఆర్ ఆల్ జస్ట్ ఒక గేమ్ నడుస్తుంది ప్రపంచంలో, అందరు గేమ్లు ఆడుతున్నారు. ఈ గేమ్లో మనం జస్ట్ ఒక పాత్ర, దాన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నా అనిపించింది. ఓకే, ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ కోసం ప్రయత్నిద్దాం. ఫస్ట్ నేను బాధపడడం మానేసా, ఇమోషనల్ అవ్వడం మానేసా. ఇమోషనల్ ఎవరికి అవుతా అంటే, నా వాల్యూ తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే ఇమోషన్.
నా వాల్యూ తెలియని వాళ్ళకి ఇమోషన్ తీసేసి లాజిక్స్ పెట్టడం స్టార్ట్ చేసా.